త్వరగా చెల్లిస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్పారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే వచ్చి ఆదర్శంగా తీసుకొచ్చిన ఒక బ్రహ్మాండమైన ఒక ఆదర్శంగా తీసుకొచ్చిన విలేజ్ల పరిస్థితి, ఇలా గ్రామాల పరిస్థితి ఇలా ఇంత దారుణంగా పడిపోయిందంటే ఎటు చూసినా చెత్త చెదారం ఉన్నది. మాజీ సర్పంచ్లు అయితే చెప్పారు, దానికి సంబంధించిన విలేజ్ సెక్రటరీలు కూడా మా మీద గౌరవించడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి చూస్తున్నట్లయితే ఎమ్మెల్యేల అక్కడ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది. సర్పంచులు ఎక్కడ మా పదవిలను కొల్లగొడతారో, మా పెత్తనాన్ని ఎక్కడ ఇది చేస్తే దానికి విఘాతం కలిగిస్తారో అనే నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ప్రస్తుతం ఒకసారి చూసినట్టయితే విఆర్ఏలు కూడా విఆర్ఏలు సెక్రటరీలు కూడా ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా వేతనాలు వస్తలేవని వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ గ్రామాల పరిస్థితి, ఒకప్పుడు 19 గ్రామాలు ఆదర్శంగా నిలిచిన గ్రామాలే ఈరోజు చెత్త చిదారంతో నిండిపోయాయి. ఇంకొక శోచనమైన విషయం ఏంటంటే శ్మశాన వాటికలు ఏదైతే కట్టించారో దానికి కూడా బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నారా? మీరేమంటారండి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని చూస్తే మంచిగా క్లియర్గా కనపడుతుంది. దేశంలో మొత్తం అల్లకొల్లోలమై పాకిస్తాన్ తీవ్రవాదులు, ఉగ్రవాదులు వచ్చి ప్రజల్ని, భారతదేశ ప్రజల్ని కాల్చేసి వాళ్ళ రక్తం ఏరులై ముద్దలై పారుతుంటే రాష్ట్ర ప్రజలంతా, దేశ ప్రజలంతా అటు పాకిస్తాన్ తీవ్రవాదుల వైపు ఏంది అనే దాని మీద చూస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం అందాల పోటీలు పెట్టి ఆనందంగా పడుతుండ్రు. అది అందాల పోటీలో కూడా దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. వాళ్ళు ఒక ప్లేట్ భోజనం తింటే ₹1,00,000 అంటే ఆ స్థాయిలో ఈ ప్రభుత్వం ఇట్లా ఖర్చు పెడుతుంది. ఓ దిక్కు ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుతూ రాష్ట్రంలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని మొన్న ఒక ఉద్యోగులని, పెన్షన్ ఉద్యోగులని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది, స్వీయ నిరంతరం పాటించాలి అనే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు వైపు చెప్తూ ఇక్కడ మాత్రం 250 కోట్లు అందగత్తెలు అనే దాని మీద, అందాల పోటీలు అనే దాని మీద ఖర్చు పెడుతూ వాటు చేస్తున్నారు. మాకు ఎస్ఎఫ్సి నుంచి వెళ్ళి గ్రామ పంచాయతీలకు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి రావాల్సిన 300 కోట్లు ఇప్పుడు ఆల్రెడీ ఎంబీ రికార్డులు అయ్యి ఉన్నాయి. ఆ రికార్డులు అయిన ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మేమంతా మేమంతా మా జీవితాలు మంచిగా బాగుపడు, మా ఆత్మహత్యలు ఆగు, కానీ మా ఆత్మహత్యలు జరగాలే, అందాల పోటీలు ఆనందపడాలనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, తీరు కనపడుతుంది. కానీ ఇప్పటికీ గ్రామాలలో వీళ్ళు పైలాన్ ప్రాజెక్టు కింద రేషన్ కార్డులు ఇస్తాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిన దాంట్లో కూడా చాలా అక్కడ ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీల నుంచి వెళ్ళి కూడా జేబుల నుంచి వెళ్ళి డబ్బులు పెట్టుకొని ప్రతి ఒక్కరూ 2 లక్షల నుంచి వెళ్ళి 5 లక్షలని క్లియర్గా మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వాళ్ళ పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనంలో క్లియర్గా పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు, అందరు ఉన్నారు, వాళ్ళ ముందే చెప్పి వెలబెట్టుకుంటూ బాధ చెప్పిండు. అయినా కానీ ప్రభుత్వం చెవిటోని ముంగట శంఖ మూదినట్టు కనీసం కనువిప్పు కలగలేదు వాళ్ళకు. అంటే ఆ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్ళ తీరును కూడా చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. కానీ పరిపాలన గ్రామంలో ఇప్పటికీ గ్రామ పంచాయతీ పరిపాలన ఒక ప్రజాప్రతినిధి లేకుండా ఇప్పటికీ దాదాపు మా పదవీ కాలం అయిపోయి 14 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతుంది. ఈ 17 నెలల సంధి స్టేట్ ఫైనాన్స్ నుంచి వెళ్ళి మా సర్పంచ్లకు పెండింగ్ బిల్లుల నుంచి వెళ్ళి ₹1 చెల్లించలేదు. అంటే దీన్ని సీతక్క ఒక ప్రకటన చేస్తుంది, మా ఆర్థిక శాఖ మంత్రి ఒక ప్రకటన చేస్తుంది, రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రి గారు ఓ ప్రకటన చేస్తున్నారు. మంత్రి గారు, బీసీ మంత్రి గారు కొంచెం సర్పంచ్ల బాధలు ఉద్దేశించి డబ్బులు చెల్లించాలని చెప్పినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా అట్లా ఉన్నాయి. అంటే మంత్రి గారి మాటలు కూడా బేఖాతరు చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది. కానీ కనీసం ఇప్పటికీ మేము సర్పంచులం, మేము ఏమంటున్నాం, గ్రామ అభివృద్ధి పైన ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. గ్రామాలలో ఇప్పుడు చెత్త చెదారం పేరుకపోయి విపరీతంగా కనపడుతుంది. ట్రాక్టర్లో డీజిల్ కొట్టించలేని పరిస్థితులు ఉన్నది. సెక్రటరీలు కూడా రేపటి సంది ఆత్మహత్యలు, వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టినామని వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు. గ్రామ పంచాయతీకు నిధులు రిలీజ్ చేయాలి. బడ్జెట్లో పెట్టిన అంకెలి గారడి తప్పించి వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఇంతవరకు గ్రామ పంచాయతీలో అభివృద్ధి
వైపు పోలేదు. కానీ ఈ రకంగా పరిపాలన జరుగుతుంది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద దృష్టి పెట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికలు లేకుండా ఇప్పటికీ మండల పరిషత్ ఎన్నికలు లేకుండా మున్సిపల్ చైర్మన్ల పదవి కాలం అయిపోయింది, వాళ్ళ ఎన్నికలు లేకుండా అంటే మొత్తము స్థానిక సంస్థ ఎన్నికలు ఒక నిర్వీర్యం చేసే పద్ధతిలో ఓన్లీ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే క్లియర్గా కనపడుతుంది. అంటే ఇలాంటి ప్రభుత్వము బహుశా ఇదే ఉండొచ్చు అని నేను అనుకుంటా ఇప్పుడు. కానీ ఈ గతంలో కూడా ఈ రామారావు ఉన్నప్పుడు కూడా సర్పంచ్ల పదవి కాలం అయిపోయి ఉంటే ఎన్నికలు పెట్టకపోతే పదవి కాలం పొడిగించరు, సంవత్సరంన్నర ఓసారి పొడిగించరు, ఇట్లాంటివి జరిగినాయి. కానీ వీళ్ళు పదవి కాలం లేకుండా ఇప్పటికీ గ్రామాలలో మేమే సర్పంచ్లం అనుకొని గ్రామ ప్రజలు అంతా మాకే పనులు చెప్తున్నారు, మమ్మల్ని అభివృద్ధి పనులు చేయమని చెప్తున్నారు, మాకు బాధ వస్తే మీరు పట్టించుకుంటలేరు అని ప్రజలు అంటుర్రు. కానీ క్లియర్గా ఈ ప్రభుత్వం నుంచి ఈ ఎమ్మెల్యే దగ్గరికి పోలేరు కదా సార్. గ్రామ పంచాయతీలో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలున్న వార్డు నెంబర్ని అడుగుతున్నారు, మా సర్పంచ్లను అడుగుతున్నారు, మున్సిపల్ చైర్మన్లను అడుగుతున్నారు. ఈ రకంగానే మమ్మల్ని అభివృద్ధి పనులు అడుగుతున్నారు. కానీ ఎమ్మెల్యేలని డైరెక్ట్ పనులు అడగలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇదే విషయంలో ఒకసారి